సమావేశానికి వచ్చేసిన పిఠాపురం మీడియా సోదరులకి సోదరిమణులకి మీడియా అధిపతులకి అందరికీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరఫున అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నాతో పాటు ఎన్డీఏ కూటమి భాగస్వాములైన వర్మ గారికి, తెలుగుదేశం నాయకులకి, కృష్ణరాజు గారికి, భారతీయ జనతా పార్టీ నాయకులు, అలాగే జనసేన నాయకులు మరి శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగే ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారికి, పార్టీని బలోపేతం చేయడానికి పార్టీలో జాయిన్ అయిన పెండెం దొరబాబు గారికి, జాయిన్ అయిన కార్పొరేటర్లందరికీ, ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా నా హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. కూటమి ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో, వారి ఆశీస్సులతో, వారి సహకారంతో ఈ రోజున పిఠాపురంలో 9 నెలల లోపే దాదాపు 100 కోట్ల పైగా ఖర్చుతోటి ఈ రోజున ఇన్ని ప్రారంభించాం. చాలామంది చిరకాల కోరిక ఇది. ఎన్నికల ప్రచార సమయంలో అందరూ అడుగుతుంది 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ని దాదాపు 100 బెడెడ్ ఏరియా హాస్పిటల్గా అభివృద్ధి చేయాలని అందరూ కోరిన మీదట ఈ రోజున 34 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణ పనులకు నేడు శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా 2 కొత్త బ్లాకులు, మరి ఓపీ వార్డ్, మార్చురీ వార్డ్, డయాలసిస్ మరియు బ్లడ్ బ్యాంక్, అధునాతన మెషిన్లు అందుబాటులోకి రావడం జరుగుతుంది. నూతనంగా డెర్మటాలజీ డిపార్ట్మెంట్స్ ఆప్థమాలజీ, రేడియాలజీ, పాథాలజీ డిపార్ట్మెంట్స్, ఈఎన్టీ డిపార్ట్మెంట్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీని ద్వారా పిఠాపురం ప్రజలకి, నియోజకవర్గం ప్రజలకే కాకుండా ఇక్కడున్న 3 లక్షల ప్రజలకే కాకుండా చుట్టుపక్కల 6 మండలాల ప్రజలకు కూడా చాలా మెరుగైన ఉచిత వైద్యం అందించడం జరుగుతుంది. ఇది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి మాటిస్తే ఎలా నిలబెట్టుకుంటుంది, ఉన్న ఆర్థిక ఇబ్బందులు తట్టుకొని మరీ ఈ రోజున ముందుకి ఈ హామీలు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అలాగే గతంలో గొల్లప్రోలు సభలో ఇచ్చిన హామీ మేరకు నేడు ఉప్పాడ కొత్తపల్లి మండలంలో సామాన్య ప్రజలకు తక్కువ ఖర్చుతో వివాహాలు జరుపుకునేందుకు అవకాశం కల్పిస్తూ 2 కోట్ల అంచనా వ్యయంతో టీటీడీ కళ్యాణ మండపం నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసి ప్రజలు సేవలోకి తీసుకురావడం జరుగుతుంది. దాని చుట్టుపక్కల గ్రామాల్లోని గల సుమారు 10,000 కుటుంబాలకి చాలా తక్కువ రుసుముతో వివాహం చేసుకునే సౌకర్యం లభిస్తుంది. అలాగే ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీ మేరకు చేప్రోలు గ్రామంలోని 150 సంవత్సరాల చరిత్ర